హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారండి? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. ఈ వ్లాగ్ వచ్చేసి ఈ సంవత్సరంలో ఫస్ట్ వ్లాగ్ అండి. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి వన్స్ అగైన్. అంటే కొంచెం లేట్ అయితే విషెస్ చెప్తున్నానండి. మీకు షార్ట్లో అయితే నేను చెప్పేశాను కదా, ఇంకా వీడియో అయితే కొంచెం లేట్గా అయితే పెడుతున్నానండి. కొంచెం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఇంకా మార్నింగే అయితే ఏం లేవలేదులేండి, కొంచెం లేట్గానే లేచామండి. స్కూల్ లేదు కదండి పిల్లలకి, అందుకోసమే కొంచెం లేట్గా అయితే లేచాము. ఇంకా లేచిన వెంటనే ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇంకా పిల్లలు కూడా వేస్తూ అన్నారండి. రంగోలీ ముగ్గు వేస్తూ అన్నారు, అంటే కలర్స్ నింపుతా అన్నారు. అలా అనేసి అయితే ఇంకా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత అయితే ఇంకా వాళ్ళు కూడా వేస్తామన్నారు అనేసి ఇంకా తర్వాత అయితే వేస్తున్నానండి. లేకపోతే లేవగానే ఫస్ట్ ముగ్గు అయితే పెట్టేసేదాన్ని కలర్స్ నింపి. కాకపోతే వాళ్ళు కూడా చేస్తా అన్నారు, వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ అండి. నిత్యకి కార్తిక్కి ఇలా కలర్స్ వేయడం చాలా ఇంట్రెస్ట్. చిన్న ఉన్నప్పుడు అయితే ఇంకా చాలాగా సతాయించేవాళ్ళు వేస్తా అని. కాకపోతే వాళ్ళకి అంతగా రాకపోయేటప్పుడు ఇంకా ఈ ఇయర్ మాత్రం ఇద్దరు కూడా చాలా బాగా వేశారండి, నాకు హెల్ప్ చేశారనుకోండి. ఇంకా నేను మాత్రం ముగ్గు వేశానండి, డిజైన్ వేశాను. ఇంకా మిగతాదంతా నిత్య కార్తికే వేశారండి. చాలా బాగా వేశారు. మీరందరూ న్యూ ఇయర్ ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇంకా మేమైతే సింపుల్గానే చేసుకున్నామండి, హడావిడైతే ఏమీ లేదు. దీనికంటే ముందు వ్లాగ్ పెట్టాను కదా, కేక్ ప్రిపేర్ చేయడం 31st రోజు. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. ఇంకా మామూలుగా ఇంట్లో కేక్ అయితే చేసి అదే కట్ చేసి ఇంకా అందరం తినేసి అయితే పడుకున్నామండి. అంతకు మించి అయితే ఇంకా ఏమీ లేదు. మీరందరూ ఎలా చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి. వీడియో చూసిన వెంటనే ఒక్క లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. పక్కన బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను వీడియో పెట్టగానే ఫస్ట్ అయితే మీ దాకా చేరుతుందండి. కొత్త వాళ్ళు గనక సబ్స్క్రైబ్ చేయకుండా మన వీడియోస్ గనక చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని అయితే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నానండి. ఇంకా నా న్యూ ఇయర్ ప్లాన్ వచ్చేసి ఈ సంవత్సరం అన్నా మన ఛానల్ గ్రో కావాలి, సక్సెస్ కావాలని అయితే కోరుకుంటున్నానండి. మీరు కొంచెం నాకు హెల్ప్ చేస్తారనుకోండి, ఈ సంవత్సరంలో మన ఛానల్ అయితే గ్రో అవుతుంది అయితే అనుకుంటున్నాను. సపోర్ట్ చేస్తారని కూడా అనుకుంటున్నానండి. ఇంకా అంతేనండి, ఈ సంవత్సరం అయితే నేను ఇదే పెట్టుకున్నాను. ఇంకా ఆపేద్దాం అనుకున్నానండి. కాకపోతే నాకు ఏ వర్క్ అయినా స్టార్ట్ చేస్తే అది అయిపోయేదాకా, అంటే ఏదైనా సరేనండి, ఇంట్లో వర్క్ అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు, నేను అనుకున్నది అయితే కంప్లీట్ చేసేదాకా దాన్ని వదలనండి. ఇంకా కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టయితే ఛానల్ని గ్రో చేసుకుందామని అయితే అనుకుంటున్నానండి. దానికి మీ సపోర్ట్ కావాలి. వీడియో చూసిన వెంటనే ఒక్క లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేశారనుకోండి, నేను దానిపైనే కొంచెం ఫోకస్ పెట్టి వీడియోస్ తీయడానికి అయితే ట్రై చేస్తానండి. మన కొత్త వాళ్ళకైతే చెప్తున్నానండి, మన ఛానల్లో బ్యూటీ టిప్స్ ఉంటాయి, డైలీ రొటీన్ బ్లాగ్స్ ఉంటాయి, షాపింగ్ బ్లాగ్స్ ఉంటాయి, ఇలాగా చాలా బ్లాగ్స్ అయితే ఉంటాయండి. ఇంకా మన ఛానల్ గ్రో కావడానికైతే మీ సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నానండి. ఇంకా బయట ముగ్గు వేయడం, కలర్స్ నింపడం అయితే అయిపోయిందండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా ఎక్కువ ప్లేస్ లేదు కదండి ఇంటి ముంగట, కాబట్టి నేను చిన్నగా డిజైన్ అయితే వేశాను. ఇంకా బయట ముగ్గు వేసిన తర్వాత పిల్లలకి తల స్నానాలు, ఇంకా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ అయిపోయినాక వచ్చిన గిన్నెలు, ఇవన్నీ అయితే పని ఉన్నాయండి. గిన్నెలు కూడా కడగాలి. ఇంకా మీరు న్యూ ఇయర్కి ఏం స్పెషల్ చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి. చాలామంది చూస్తున్నారండి, అంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా చూస్తున్నారు, కానీ కామెంట్ చేయట్లేదు. ఇంకా గిన్నెలు అయితే క్లీన్ చేసిన తర్వాత పిల్లలకు మా వారికి అయితే ఇడ్లీ వేసి ఇచ్చానండి.
నేను మాత్రం ఇక్కడ పోమిగ్రానైట్ తింటున్నాను. ఇడ్లీ తినాలనిపించలేదు, అందుకే పోమిగ్రానైట్ ఉండే అదైతే తినేసి ఇంకా పిల్లలకి తల స్నానాలు చేయించిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయానండి. ఇంకా దేవుడికి దీపారాధన అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత నేను క్లీన్ చేశాను కదండి గిన్నెలు, అవి ఏ ప్లేస్లో అవి సర్దేసుకుంటున్నాను. కొంచెం కౌంటర్ టాప్ ఖాళీగా ఉంటుంది కదండి వంట చేసేటప్పుడు. ఇంకొకటి, నేను మా వారు కొత్తగా ట్రైపాడ్ తీసుకొచ్చారని చెప్పాను కదండి, ఫస్ట్ టైం అండి ఈరోజే దాన్ని యూస్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి రొటేట్ అవుతుంది ఫోన్ వచ్చేసి. చాలా బాగుందండి. ఇంకా వీడియో తీయడానికి ఎవ్వరు లేని వాళ్ళకైతే ఇది బాగుంటుంది. ఇంకా ఈ సంవత్సరం మాత్రం ఇలాగైతే ఒక యూట్యూబ్ కోసం ఒక పెద్ద అమౌంట్ పెట్టయితే కొన్నానండి ఫస్ట్ టైం. దీనికంటే ముందున్న ట్రైపాడ్ అంత కాస్ట్లీ కాదండి, నార్మల్ది కొన్నాను. ఇంకా చెప్పాను కదా, ఈ సంవత్సరం అన్న మన ఛానల్ని గ్రో చేసుకుందాం అనేసి అయితే కొంచెం డేర్ చేసి ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టి కొన్నానండి. ఫస్ట్ టైం అయితే యూస్ చేస్తున్నాను జనవరి 1కి అయితే. ఇంకా చూడాలి. ఇంకా గిన్నెలు ఎక్కడెక్కడ సర్దిన తర్వాత వంటకైతే స్టార్ట్ చేస్తున్నానండి. ఇంకా మీకు లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదండి, దీనికంటే మనకు జనవరి 1 థర్స్డే వచ్చింది కదా, ఇంకా థర్స్డే రోజు నాన్ వెజ్ అయితే తినానండి. ఇంకా వాళ్ళకు ఒక రోజు ముందు నేను మటన్ కర్రీ అయితే చేశానండి, మీకు వ్లాగ్లో పెట్టాను. నేను చూడని వాళ్ళు ఉంటే చూడండి, దీనికంటే ముందు వ్లాగు. ఇంకా వాళ్ళకైతే మటన్ కర్రీ అయితే ఉందండి. ఇంకా నేనైతే తిన్నాను కదా, అందుకే వెజ్ దమ్ బిర్యానీ అయితే చేస్తున్నానండి ఫస్ట్ టైం. సో ఎలా వస్తుందో అయితే నాకైతే తెలియదు, చూడాలండి. నేను మొత్తం చేసిన తర్వాత టేస్ట్ చూసి చెప్తానండి. బ్లాగ్ని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. ఇంకా ఇలా చాలా ఇంకా వెజ్జీస్ అయితే యాడ్ చేసుకోవచ్చండి, కాకపోతే నా దగ్గర ఉన్నాయి, నేనైతే యాడ్ చేశాను. క్యాప్సికము, టమాటా, ఆలు, ఇంకా అంతేనండి, ఇంకేదో యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత దాంట్లో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మళ్ళా వచ్చేసి ఇంకా బిర్యానీ మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, ఇవన్నీ స్పైసెస్ అయితే యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం మసాలాలో నానబెడితే మనకు వెజ్జీస్ అనేది జ్యూసీగా చాలా బాగుంటుందండి. ఇదైతే నా ఓన్గా అయితే చేశానండి, ఎక్కడ చూసిన రెసిపీ అయితే కాదు. ఒకవేళ మీ దగ్గర ఉంటే కాలీఫ్లవరు, మళ్ళా ఇంకా అది ఏమంటారు, మష్రూము, పన్నీరు, ఇలాంటివి కూడా వెజ్జెస్ యాడ్ చేసుకోవచ్చండి. ఇంకా డెలిషియస్గా చాలా బాగుంటుంది. ఇంకా అప్పటికప్పటి నేను అనుకొని అయితే చేస్తున్నాను కాబట్టి ఇంకా ఏమీ తెప్పియలేదండి, అప్పటికే లేట్ అయిపోతుంది. ఇంకా అవన్నీ తెచ్చి చేసేసరికి చాలా టైం అయితే తీసుకుంటుంది కదా, అందుకోసమే ఉన్న వాటితోటి అయితే ఇలా చేశానండి. ఇంకా పెరుగు కూడా యాడ్ చేశాను. ఇవన్నీ ఒక 5 to 10 minutes అలా మసాలా నానబెడితే బాగుంటుంది కదా. ఇంకా ఇక్కడ వచ్చేసి ఫస్ట్ నేను ఆయిల్ యాడ్ చేసుకున్నానండి, కొంచెం నెయ్యి, ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లో ఆనియన్స్ ఉంటాయి కదండి, అవి కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాను. దాని తర్వాత దాంట్లో కొంచెం సోంపు కూడా యాడ్ చేశానండి. సోంపు యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఏవైతే వెజ్జీస్ నానబెట్టుకున్నాను కదండి, అవి కూడా యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇదంతా మంచిగా ఫ్రై కావాలండి. అంతే, దాంట్లో క్యాప్సికమ్ వేసాము, టమాటా, మళ్ళీ ఆలు, ఇవన్నీ వేసాము కదండి. ఇవి మంచిగా ఒక 80% ఉడికేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ టైం అండి నేనైతే చేయడం. ఇంకా దీంట్లో గ్రీన్ పీస్ ఉంటే కూడా చాలా బాగుంటుందండి, కాకపోతే ఒక 2 days అయిపోయిందండి. గ్రీన్ పీస్ ఉండే ఫ్రిడ్జ్లో, కాకపోతే ఒక 2 days బ్యాక్ నేను పూరికి ఆలు బటానా కర్రీ చేశాను కదండి, అందుకోసం అయిపోయింది. ఇంకా అంటే ముందే ప్రిపేర్ అయ్యి ఉంటే అన్నీ తెచ్చి పెట్టుకునేదాన్ని, కాకపోతే ఇంకా అప్పటికప్పుడు అనుకొని చేశాను కదండి, అందుకోసమే ఉన్న వాటితో అయితే అలా అడ్జస్ట్మెంట్ అయితే చేసేసాను. ఇంకా అదైతే వెనుకకైతే పెట్టేశానండి. ఇంకా ట్రైపాడ్ అయితే వెనుక కనబడట్లేదు, అందుకోసమే ఇది ముందున్నది వెనుకకు పెట్టేసి ముందు చేస్తున్నానండి. నేను వెజ్ దమ్ బిర్యానీ అని చెప్పాను కదండి, దానికోసం అయితే బాస్మతి బియ్యాన్ని ఉడికించుకోవాలి కదా. ఇప్పుడు ఒక బగోన్లో వాటర్ అయితే తీసుకున్నానండి, ఒక 2 liters దాకా వాటర్ తీసుకొని దాంట్లో గరం మసాలా సామాన్లు, మళ్ళా ఉప్పు, ఆయిల్, పచ్చిమిరపకాయలు, కొంచెం పుదీనా,
ఇవన్నీ యాడ్ చేసి బాయిల్ అయిన తర్వాత మనము నానబెట్టుకున్న బాస్మతి బియ్యం ఉంటుంది కదండి, అది కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 85% దాకా ఉడికించుకొని ఇంకా మనం వెజ్జీస్లో యాడ్ చేసుకుంటే అంతేనండి. కానీ చాలా బాగా వచ్చిందండి. నేను లాస్ట్లో అయితే వీడియో తీయలేకపోయాను. చూస్తున్నారు కదండి, మంచి వెజ్జీస్ అయితే ఉడుకుతుంది, ఏమంటారు, మగ్గుతున్నాయి. దాంట్లో బిర్యానీ ఆకు కూడా వేసానండి, చెప్పడం మర్చిపోయాను. ఇంకా నేను బీనీస్ కూడా యాడ్ చేశానండి. చెప్పాను కదండి, మీకు ఏవి ఇష్టం ఉంటే అవి వెజ్జెస్ అయితే యాడ్ చేసుకోవచ్చు. మష్రూము, బ్రోకోలీ, ఇలా మీకు నచ్చిన వెజ్జెస్ అయితే యాడ్ చేసుకోవచ్చండి. నాకు కొంచెం మసాలా తక్కువ అనిపించిందండి, అందుకోసమే నేను ఇంకొంచెం పెరుగు అయితే యాడ్ చేశాను. ఫస్ట్ టైం అండి నేను చికెన్ బిర్యానీ చేశాను, కానీ మటన్ బిర్యానీ కూడా ఎప్పుడు చేయలేదండి. ఇంకా నేను వంట చేస్తుంటే కార్తీక్ నిన్న 1 డే బిఫోర్ చేశాను కదండి కేకు, 31st రోజు నైట్ చాక్లెట్ కేక్ అయితే చేశాను కదా. ఇంకా వాళ్ళు ఏదో సినిమా పెట్టుకొని ఫుల్గా తినేసారండి. చాలా బాగా వచ్చిందండి అసలు కేకు. ఇంకా నేనైతే తినలేదండి, అలా ఎగ్ మిక్స్ చేశాను కదా థర్స్డేగా అనేసి అయితే నేను తినలేదు. నైటే కొద్దిగా అయితే తిన్నాను. ఇంకా కార్తీక్ అయితే మంచిగా నచ్చిందండి, వాడు ఫుల్గా తినేసాడు. ఇంకా ఇక్కడ వచ్చేసి వాటర్ అయితే బాయిల్ అవుతున్నాయి, దాంట్లో నానబెట్టుకున్న బాస్మతి బియ్యం కూడా యాడ్ చేస్తున్నాను. మీరందరూ న్యూ ఇయర్కి ఎక్కడికి వెళ్ళారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మేమైతే ఈసారి ఇలాగైతే సెలబ్రేషన్ చేసుకున్నాము, మామూలుగా సింపుల్గా ఇంట్లో కావాల్సింది వండుకొని తిని ఇంకా టీవీలో అలా సినిమా పెట్టుకొని అయితే చూసుకుంటూ టైం అయితే గడిచిపోయిందండి. నైట్ వచ్చేసి మా ఇంటి దగ్గర సరౌండింగ్లో ఒక షాపింగ్ మాల్ అయితే ఓపెన్ అయిందండి, అక్కడికైతే వెళ్ళామండి. ఓడియోనో ఏదో ఉందండి, కొత్తగా ఓపెన్ అయింది. ఓపెన్ అయ్యి కూడా ఒక 20 days అలా అవుతుందండి. ఇంకా నైట్ వచ్చేసి ఇంకా పిల్లలు ఎక్కడికైనా వెళ్దాము అని అంటేను ఆ మాల్కి అయితే వెళ్ళామండి. ఇంకా అక్కడైతే వీడియో ఏం తీయలేదు. ఇంకా చూస్తున్నారు కదా, బాస్మతి బియ్యం కూడా మంచిగా బాయిల్ అవుతుంది. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి, ఈ విధంగా కొంచెం ఒక 80% ఉడికితే సరిపోతుందండి. ఇంకా మధ్య మధ్యలో ఈ వెజ్జెస్ని మిక్స్ చేసుకుంటూ ఉండాలండి, లేకపోతే అడుగంటుతుంది, మనం వాటర్ యాడ్ చేయం కదా. ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ మనము వెజ్జెస్ని మగ్గించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇంతవరకు ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడు ఈ ఉడికించిన బాయిల్ అయిన బాస్మతి బియ్యాన్ని ఆ వెజ్జెస్ బౌల్లో మీదికేంచి దమ్ పెడితే అయిపోతుందండి. కానీ టేస్ట్ చాలా బాగా వచ్చిందండి. ఇంకా పిల్లలకు మా వారికి అయితే నచ్చింది. ఫస్ట్ టైం చేశాను, ఎలా వస్తుందో అనుకున్నాను, కాకపోతే ఓకే బాగా వచ్చింది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా నేను లూలు మాల్లో కొన్నాను కదండి సిరప్స్, మండి సిరప్ అని, బిర్యానీ సిరప్ అని అవి కొన్నాను కదా, అది కూడా మండి సిరప్ యాడ్ చేశానండి. ఇంకా టేస్ట్ అయితే అసలు వెజ్ దమ్ బిర్యానీ లెక్క అయితే అస్సలు అనిపించలేదండి, చికెన్ బిర్యానీ లెక్కనే అనిపించింది టేస్ట్. అదేనండి, ఇంకా వీడియో తీయడం కాలేదండి, ఇంటికి ఆడపడుచు వాళ్ళు వచ్చారు. ఇంకా వీడియో అయితే కంటిన్యూ చేయలేకపోయాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి, మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేస్తే నాకు కామెంట్ చేయండి, ఓకేనా. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఇదే ఫస్ట్ వీడియో అండి, సారీ. ఉంటానండి, బాయ్.